తోడుగా ఉంటావని అన్నా అని నీ దగ్గరికి వస్తే నువ్వే బండరాయ తల మోది చంపేశావు కదరా. వద్రా రే. ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేయాలి? 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 మీకు ఇలా కాదురా, ఆడపిల్లని రేపులు చేస్తా. వీడియోలు కావాలరా మీకు? ఈడు కాదు వీడియోలు తీసేది. ఫోన్ తీయాల్సింది, వైరల్ అవ్వాల్సింది ఇదే. ఏంటి తీస్తున్నావు కదా? ఆడపిల్లలకు అన్యాయం చేసి పెద్ద మొగోళ్ళమని తలెత్తుకొని తిరిగితే చూడరా, అనవసరమైనవి అడ్డమైనవి అన్ని చూస్తున్నారు. అసలు చూడాల్సిందిదే. ఎందుకు నరుకుతున్నానో, ఏం చేస్తే నరుకుతున్నానో చెప్పి పెంచాడికి. అయితే చేయకుండా అంటాడు, లేదా చేసే వాళ్ళని ఆపుతాడు. మీలాంటి కొడుకులకి కోట్లు సమాధానం చెప్పలేకపోవచ్చు, కన్నీళ్లు సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ నా చేతిలో ఉన్న కత్తి సమాధానం చెప్పొద్దే. భయమా భయమా భయం 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 భయం. వద్దా వద్దా, చంపుతా, చావుతా, మీలాంటి తల్లబడతా అలాగెప్పుడు చేయను. నాకే బతిమలాడుతుంది కదా. నువ్వు వదిలేవా? నువ్వు వదిలేవా? నువ్వు వదిలేవా? వదిలేవా? ఇలా చచ్చిపోయారేంది? అంతేనా? సరిపోదు, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. చావు కన్నా పెద్ద భయం ఏదో కలగాలి. ఏం చేస్తే కలుగుతాయి? ఏం చేస్తే కలుగుతాయి? ఏం చేస్తే కలుగుతాయి? ఏం చేయాలి? ఇలా చేస్తే కలుగుతా, ఇలా చేస్తే కలుగుతా. ఇప్పుడు ఆడవాళ్ళు జోలికి రాకుండా ఉంటారా? ఇప్పుడు కలుగుతుందా భయం? కొడక కలుగుతుందా? నేను చేస్తుంది తప్పే కాదు, ఇదే కరెక్ట్. ఇక నుంచి ఏ మగాడికైనా మతి చెడి ఆలోచన అదుపు తప్పి ఆడదాన్ని టచ్ చెయ్యాలంటే ఉచ్చ పడిపోవాలి. చేస్తారా 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 కొడకల్లా? పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. రాష్ట్రంలో మైనర్ బాలికలపై జరుగుతున్న వరుస అత్యాచారాలను అరికట్టేందుకు డీజీపీ 2 ప్రత్యేక మహిళా సిట్ బృందాలను ఏర్పాటు చేశారు. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను? ఎవ్వరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే
అంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటా ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివ్వాలా? చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజీకెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు. జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్ అంటూ నా వెంట పడనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు, రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు. ఇది విన్న మా డాడీ గుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు. ఒరేయన్నయ్యా నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం బరువులెన్నో మోసావుగా. ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా, ఆయన ఎడుపు కూడా నవ్వుతోని దాచానురా. అమెరికా సంబంధం అన్నారు, మొదట్లో వెన్నంటి ఉంటాను అన్నాడు. అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు, గుప్పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్త చీకట్లో. సారీ అన్నయ్య అది ఆయిల్ మార్క్ కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు. కొంటుతున్నా అంటే నేను కింద పడలేదు, కోడలనుకున్నా కానీ పని మనిషిని నేను. నా కాలే కట్టి గుడ్డ నోట్లో పెట్టి కట్నమంటూ క్రికెట్ బ్యాట్ తోటే కొట్టి ఎవరు బదులు కారు అని లెటరే రాసి నా చేతుల్లో పెట్టి ఫ్యాన్ కి ఉరి వేశారు, చేతులు దులిపేశారు. భయపడి తల తెచ్చి కాళ్ళ మీద పడకు, ఎగబడు తన్ను వాణి వచ్చిందర పాడకో. ప్యాంటు సెప్ప ఇప్పగానే మొగాడు కాదు, గల్లా పట్టి కొట్టుడు గుట్టు జోలి కసరాడు. Road Rider and Kamran, we request you to be strong woman, stronger than all.